సమస్యను తయారు చేస్తే, ఒక మాటలో చెప్పాలంటే పౌలు కనిపిస్తే చంపాలని వాళ్ళు ప్లాన్ వేశారు. పౌలు కనిపిస్తే చంపేద్దాం అన్నట్టుగా. ఈ విషయం పౌలుకు తెలిస్తే రాత్రి పౌలు శీల బెరియా ప్రాంతానికి వెళ్ళారు. బెరియాలో చాలా స్ట్రాంగ్ క్రిస్టియానిటీ ఉంది. లేక చెప్పాలంటే బెరియాలో చాలా నమ్మకమైన వ్యక్తులు సినగోగులో ఉన్నారు. వారు ఎలాంటి వారంటే వాక్యమందు ఆరుతేరిన నిష్ణాతులైన వ్యక్తులు, వాక్యమందు గొప్పగా రాణించిన వ్యక్తులు. ఆ ప్రజల మధ్యకి వెళ్ళి సేవ చేశాడు పౌలు. సో నేను ఇలా గుర్తు చేస్తా, తెస్సలోనిక పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అందులో 5 అధ్యాయాలు కనిపిస్తాయి. 5 అధ్యాయాలలో 5 మాటలు చెప్పి నేను సందేశాన్ని ముగించడానికి ప్రయత్నిస్తున్నా. చూడండి, వారు గ్రీకు, అలాగే రోమన్, అలాగే యూద కల్చర్లో జీవిస్తున్న ప్రజలు మాత్రమే కాదు, అక్కడ చాలా గొప్ప ప్రసిద్ధి చెందిన వ్యాపార కేంద్రాలు ఉన్నాయి అని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. మాత్రమే కాదు, అక్కడ విగ్రహారాధన చేసే వ్యక్తులు